దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయమును, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను. దేవుని వాగ్దానం. దేవుడు మనకు చేసే గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఇది. నూతన స్వభావం, నూతన హృదయం. ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే, తీతు భక్తుడు పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనిస్తే 5వ వాక్య భాగం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించారు. యెహెజ్కేలు గ్రంథంలో నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనకు కలుగచేస్తాడు. దీని అర్థము, మన హృదయము బాగోలేదని, మన స్వభావం బాగోలేదని మనం ఒప్పుకున్నప్పుడు, మనం గ్రహించినప్పుడు, లేదా మనం ఒప్పుకునే విధముగా, గ్రహించే విధంగా పరిస్థితులను దేవుడు మనకు కల్పించినప్పుడు, నిజంగా మనం అలా ఆ ఒప్పుకోలను బట్టి దేవుడు తన వాగ్దానాన్ని మన ఎడల నెరవేరుస్తాడు. కనుక నూతన హృదయము, నూతన స్వభావము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప వరం. మనం ప్రభు అయిన క్రీస్తును నమ్మిన వెంటనే, విశ్వసించిన వెంటనే మన స్వభావం చేంజ్ కాదు, మన రాతి హృదయం మారిపోయి మాంస హృదయం రాదు. అనుదినము మనము దేవుని వాక్యము చేత మనను మనం సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, మనలోని ప్రతి పొరపాటును, తప్పును గ్రహించి ఒప్పుకోవడానికి ఇష్టపడినప్పుడు ఈ వాగ్దాన నెరవేర్పులోకి మనం రాగలుగుతాం. చూడండి, దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, లేదా ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథములో మన నిమిత్తమై లిఖించబడ్డాయి. గమనించండి, భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యంలో ఏం చెప్తుంది? వాగ్దానాలన్నీ కూడా దేవుని మూలంగానే మనకు అనుకరించబడ్డాయి. మన ద్వారా దేవునికి మహిమ కలగడానికని రాయబడ్డాయి. క్రీస్తు ద్వారా అవన్నీ మన విషయంలో అవునన్నట్టుగానే రాయబడ్డాయి. కనుక మనం కాదన్నట్టు, లేదన్నట్టు అనడానికి అవకాశం లేదు. మనం నమ్మడం ద్వారా మన జీవితంలో దేవుని వాగ్దానాన్ని మనం సొంతం చేసుకొని, ఆ వాగ్దానాన్ని, ఫలాన్ని మనం అనుభవించడానికి ప్రభువే మనకు అవకాశం ఇస్తున్నాడు. కనుక నూతన హృదయము, నూతన స్వభావం అనేది దేవుడు మనకిచ్చే గొప్ప వరం. కనుక దినదినము మనము మార్పు చెంది మనం దేవునిలో రూపాంతర అనుభవంలోనికి రావడానికి ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకొని, మనలోని రాతి హృదయం, మనలో దేవునికి నచ్చని స్వభావంను గుర్తెరిగి దేవుని సహాయం తీసుకున్నప్పుడు దేవుడు తన పక్షమున తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నూతన హృదయం కొరకై, నూతన స్వభావం కొరకై స్తోత్రం. మీ వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దాన ఫలము అనుభవించుటకు మాకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.